వెల్కమ్ టు బేరీ న్యూస్. రాష్ట్ర బడ్జెట్లో విద్యార్థులకు తీవ్ర అన్యాయం. విద్యా రంగానికి కేటాయించిన 23,108 కోట్లలో ఎంప్లాయీస్ జీతాలకే 22,000 కోట్లు పోతాయి. అణచివేత ఎక్కువైతే తుపాకులు పట్టే రోజులు వస్తాయి. విద్యా రంగాన్ని అణచివేస్తే ఎంపీ ఆర్ కృష్ణన్న ఆధ్వర్యంలో మిలిటెంట్ ఉద్యమాలు ఉంటాయి. పల్లగొర్ల మోదీ రామ్దేవ్. భువనగిరి బడ్జెట్లో విద్యారంగానికి నిధులు కేటాయించకుండా అన్యాయం చేశారని వేలాది మంది విద్యార్థులతో భువనగిరి గౌడ్ జూనియర్ కాలేజ్ నుంచి ప్రిన్స్ చౌరస్తా వద్దకి ర్యాలీగా వచ్చి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగాన్ని తీవ్ర అన్యాయం చేసిందన్నారు. బీసీ విద్యార్థి సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లగొర్ల మోదీ రామ్దేవ్ యాదవ్ వారు మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగానికి కేవలం 5.5 అంటే 23,108 నిధులు కేటాయించడం అన్యాయం. రాజ్యాంగంలోని కోటరీ కమిషన్ విద్యారంగానికి రాష్ట్ర బడ్జెట్లో 20% నిధులు కేటాయించాలంటే కేవలం 5.5% నిధులు కేటాయించడం అన్యాయం. ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ల ఊసే లేదు. ప్రభుత్వానికి స్కైవర్లు ఫ్లైఓవర్లు నిర్మించడానికి డబ్బులు ఉంటాయి, కానీ విద్యార్థులకు ఇవ్వడానికి డబ్బులు లేవంటారా? ఈ ప్రభుత్వాలు చేసిన 10 లక్షల కోట్ల అప్పుల్లో విద్యారంగానికి ₹1 గిట్లా కేటాయించలేదు. అయినా అప్పులు మాత్రం పేదలపై మోపుతున్నారు. బడ్జెట్లో సంక్షేమ హాస్టళ్లకు మెస్ ఛార్జీలకు ఇస్తామన్న ఆలోచన లేదు. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పు నిధులు కేటాయించలేదు. మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పి దాన్ని గోవింద కొట్టారు. యూనివర్సిటీల అభివృద్ధి చేస్తామని చెప్పి నీరు గాయించారు. కొత్త యూనివర్సిటీల మాటే లేదు. విద్యను వ్యాపారం చేయొద్దని, భారత రాజ్యాంగంలో ఉన్న విద్యని వ్యాపారస్తుల చేతిలో పెట్టి విద్యార్థులతో చిలగాటలాడుతున్నారు. ఈ ప్రభుత్వ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి వెంటనే విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలి. బడ్జెట్లో విద్యారంగానికి కనీసం 15 నుండి 20% నిధులు కేటాయించాలి. పేద విద్యార్థులను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని అన్నారు. లేని ఏడల ఎంపీఆర్ కృష్ణన్న ఆధ్వర్యంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున మిలిటెంట్ ఉద్యమాలు చేస్తాం. కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులను గెలవకుండా చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీసీ యువజన సంఘం ఉమ్మడి జిల్లా కన్వీనర్ ఎడ్ల మహాలింగం, అనిల్, మధు, ఎండి నిహాల్, సిద్ధార్థ, వాసు, మణికంఠ, రమాదేవి, మల్లీశ్వరి, ఉదయశ్రీ, విఘ్నేశ్వరి, మనీషా తదితరులు పాల్గొన్నారు. Let's go!